హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఇవాళ క్లాస్లో మనం పిఎస్ఎల్వి రాకెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎస్టర్డే పిఎస్ఎల్వి C62 సో ఎక్స్పెరిమెంట్ని మన ఇస్రో లాంచ్ చేసింది. బట్ పిఎస్ఎల్వి C62 అనేది ఫెయిల్ అయింది. సో ఎందుకు పిఎస్ఎల్వి C62 ఫెయిల్ అయింది, సో వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ దిస్? అండ్ బిఫోర్ దాట్ మనకి 2025లో పిఎస్ఎల్వి C61ని కూడా లాంచ్ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. యాక్చువల్లీ పిఎస్ఎల్వి C61లో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేశాము. సో పిఎస్ఎల్వి C62లో కూడా మన ఇస్రో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని మెయిన్ పెలోడ్గా కన్సిడర్ చేసి లాంచ్ చేసింది. సో దానితో పాటు కో పెలోడ్స్ మనకి 15 డిఫరెంట్ కంట్రీస్ నుంచి, సమ్ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్ నుంచి పెలోడ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయి. సో యాక్చువల్లీ ఏంటి ఇష్యూ అనేది ఎక్కడొచ్చింది ఇక్కడ అంటే, సో పిఎస్ఎల్విలో ఓవరాల్గా 4 ఇంజన్స్ అనేవి ఉంటాయి. 4 స్టేజ్ వెహికల్ ఇది. సో ఫస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో సాలిడ్ ప్రొపెల్లెంట్, సెకండ్, ఫోర్త్ స్టేజ్లో లిక్విడ్ ప్రొపెల్లెంట్ని యూజ్ చేస్తారు. పిఎస్ఎల్వి C62 రాకెట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ సో మంచిగానే వెళ్ళింది. సో థర్డ్ స్టేజ్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ సెకండ్ స్టేజ్ తర్వాత థర్డ్ స్టేజ్కి ఏంటంటే థ్రస్ట్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తారు, సమ్ రాకెట్కి స్పీడ్ పెంచి బూస్టప్ ఇవ్వడానికి, ఎందుకంటే ప్రాపర్ ఆర్బిటార్లోకి రీచ్ అవ్వడానికి. సో ఇలా థర్స్ట్ ఇచ్చేటప్పుడు ఏమైంది అని అంటే స్పీడ్ అనేది ఎక్కువైపోయి, సో ఎక్కువ రొటేషనల్ స్పీడ్ బాగా పెరిగిపోయి దానంతకదే ఒక పర్టికులర్ ప్లేసెస్లో ఎక్కువ తిరిగేసి దారి తప్పిపోయిందనమాట. సో తప్పిపోయి మన ఇస్రో కంట్రోల్ నుంచి అది మిస్ అయిపోవడంతో సో ఆ స్పీడ్ వల్ల థ్రస్ట్ అనేది ఎక్కువగా ఓపెన్ అయిపోయి సో పిఎస్ఎల్వి లైక్ స్టేజ్ 3ని 4 మొత్తం కూడా ఏమైందంటే బ్లాస్ట్ అయిపోయింది. సో అందులో ఉండే పెలోడ్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయి. ఓకే, ఎందుకు ఇలా టెక్నికల్ ఇష్యూస్ అవుతున్నాయి అని పిఎస్ఎల్వి C61 రాకెట్ ఫెయిల్ అయినప్పుడే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. సో ఆ కమిటీ పిఎస్ఎల్వి C61 ఫెయిల్యూర్కి సో లైక్ సమ్ ఫ్యూయల్ లైక్ ఇష్యూ అనేది డిక్లేర్ చేసింది. అలాగే పిఎస్ఎల్వి C60 కూడా ఎందుకు ఫెయిల్ అయింది, 62 కూడా ఎందుకు ఫెయిల్ అయింది అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఫామ్ చేసిన ఒక కమిటీకి సో రీసెర్చ్ చేయమని చెప్పారు. సో వాళ్ళు కూడా దే ఆర్ రీసెర్చింగ్ అనమాట. ఎందుకు అని అంటే థర్డ్ స్టేజ్ వెహికల్లో థర్డ్ స్టేజ్ ఇంజన్లో థ్రస్ట్ అనేది ఎక్కువ ఓపెన్ అయిపోవడం వల్ల సో ఎక్కువ స్పీడ్, రొటేషనల్ స్పీడ్ ఎక్కువైపోయి బ్లాస్ట్ అయింది అనేసి మన వాళ్ళు అంటున్నారు. సో యాక్చువల్లీ ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్? పిఎస్ఎల్వి C62 రాకెట్ని ఇస్రో వాళ్ళు ఎందుకు లాంచ్ చేస్తున్నారు? ఇది కమర్షియల్ బేస్డ్ కాబట్టి సో ఎన్ఎస్ఐఎల్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ని లాంచ్ చేశారు. ఎన్ఎస్ఐఎల్ మీన్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది ఒక కమర్షియల్ లాంచెస్ని అగ్రిమెంట్స్ చేసుకునే ఒక సంస్థ అండి. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ బేస్డే. సో ఇస్రో అండర్లోనే ఉండి వర్క్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇస్రో అనేది దేనికి రిపోర్టింగ్ అంటే డాస్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో ఉండి వర్క్ చేస్తుంది. కానీ ఎన్ఎస్ఐఎల్ కూడా డాస్ కిందే ఉండి పనిచేస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా కమర్షియల్ బేస్డ్ కాబట్టి ఇలాంటి లైక్ కమర్షియల్ సెంటర్స్ని ప్రైవేట్ ఆధ్వర్యంలో పెట్టడం అనేది కొంచెం రిస్క్తో కూడుకుంది కాబట్టి డైరెక్ట్గా డాస్ కిందే ఉందన్నమాట ఎన్ఎస్ఐఎల్. సో వేరే కంట్రీస్కి మనం లాంచింగ్ సర్వీస్ ఇవ్వాలన్నా, లేదా మనం వేరే కంట్రీస్కి లాంచింగ్ సర్వీస్ కోసం అప్రోచ్ అవ్వాలన్నా, లేకపోతే వేరే కంట్రీస్కి సంబంధించి శాటిలైట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, మనం వేరే కంట్రీస్ నుంచి శాటిలైట్స్ లాంచ్ చేసుకోవాలన్నా, లేకపోతే ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి కదా, ధృవ స్పేస్ కానీ, స్కై రూట్ ఏరోస్పేస్ కానీ, అనంత టెక్నాలజీస్ కానీ, అగ్నికుల్ కానీ, సో ఇలాంటి ప్రైవేట్ స్పేస్ సెంటర్స్కి సంబంధించి శాటిలైట్స్ని మనం లాంచ్ చేయాలన్నా, వాళ్ళ రాకెట్స్ని మనం టెస్ట్ చేయాలన్నా, సో వీటన్నిటికీ సంబంధించి ఎన్ఎస్ఐఎలే అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటుంది. అంటే ఎక్సెప్ట్ ఇస్రో ఓన్ లాంచెస్, సో రిమైనింగ్ ఆల్ లైక్ అదర్ కంట్రీవి కావచ్చు, లేకపోతే మన ఇండియా ప్రైవేట్ సెంటర్స్వి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి సర్వీసెస్ ఏమైనా కావాలి అని అంటే సో ఎన్ఎస్ఐఎల్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సో ఇది కూడా ఎన్ఎస్ఐఎల్ ఆధ్వర్యంలోనే లాంచ్ చేసిన ఎక్స్పెరిమెంట్ పిఎస్ఎల్వి C62 అనేది. సో యాక్చువల్లీ పిఎస్ఎల్వి C62లో మేజర్గా పంపించిన పెలోడ్ ఏది అంటే EOS-N1. సో ఇది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఈ శాటిలైట్స్ని ఎక్కడికి పంపించడానికి గోల్గా పెట్టుకున్నారు అని అంటే సన్ సింక్రోనస్ ఆర్బిటార్లోకి పంపించాలి. సో ఎక్కడికి? సన్ సింక్రోనస్. సో 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ సన్ సింక్రోనస్ ఆర్బిటార్ అనేది ఉంటుందన్నమాట. SSO అని పిలుస్తారు. సో సన్ సింక్రోనస్ ఆర్బిటార్ లైక్ నియర్ పోలార్ ఆర్బిటార్ దగ్గరే ఉంటుంది ఇది కూడా. సో ఎప్పుడైనా పోలార్ ఆర్బిటార్లోకి ప్లస్ సన్ సింక్రోనస్ ఆర్బిటార్లోకి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి మన ఇస్రో మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్ ఏది అంటే పిఎస్ఎల్వి వెహికల్. సో పిఎస్ఎల్విలో
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అంటే పోలార్ ఆర్బిటార్లోకి శాటిలైట్ని లాంచ్ చేయడానికి సో ఈ వెహికల్ని చేస్తున్నారు కాబట్టి దాన్ని పిఎస్ఎల్వి అనే పేరు మీద లాంచ్ చేశారు. అండ్ పిఎస్ఎల్వి అనేది మన ఇండియాలో ఫస్ట్ ఆపరేషనల్ రాకెట్ అండి. సో ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ ఏవంటే SLV-3 అండ్ ASLV అనేవి ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్, అండ్ పిఎస్ఎల్వి ఇస్ ఫస్ట్ ఆపరేషనల్ రాకెట్, జిఎస్ఎల్వి సెకండ్ ఆపరేషనల్ రాకెట్, దీని తర్వాత SSLV స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది థర్డ్ ఆపరేషనల్ రాకెట్. సో ఇప్పుడు మన వాళ్ళు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళ తిరువనంతపురంలో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన ఇస్రో ప్లానింగ్ ఏంటంటే పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేద్దాం, అంటే ప్రైవేట్ సెంటర్స్కి ఇచ్చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. ఎందుకనంటే మనకి ఇంకా ఎక్కువ రీసెర్చ్ పైన ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్స్ పైన ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి సో ఇవి ప్రైవేట్స్కి ఇద్దామని కూడా అనుకుంటున్న సమయంలో ఇలా వరుసగా 2 ఫెయిల్యూర్స్ అనేవి ఒకేసారి జరగడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో యాక్చువల్లీ ఎందుకంటే అయినా పర్లేదు. సో పిఎస్ఎల్వి హిస్టరీలోనే ఇప్పుడు ఓవరాల్గా పిఎస్ఎల్విలో మనం లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సో D1 అంటే డెవలప్మెంటల్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తారు. సో పిఎస్ఎల్వి D1 అనేది ఫెయిల్ అయిందండి. సో తర్వాత ఇంకొకటి పిఎస్ఎల్వి C39 అనే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. తర్వాత 61 ఫెయిల్ అయింది, 62 ఫెయిల్ అయింది, C61 C62 ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు పిఎస్ఎల్విలో ఓవరాల్గా 4 ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాయి. సో కానీ ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే వెంటనే ఫెయిల్ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, 4 ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటివరకు D1 C39 C61 62, పిఎస్ఎల్వి C13 అనేది లేనే లేదు. ఓకే, సో కాబట్టి ఇది 64th లాంచ్ అనమాట. 64th లాంచ్గా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, 64th లాంచ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇంకా దీని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఇక్కడ లాంచ్ చేసిన శాటిలైట్ వచ్చి N1 శాటిలైట్ అంటాం. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే EOS N1 ఆల్సో సో కోడినేమ్డ్ అన్వేష అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా, దీన్ని ఇంకొక పేరుతో ఏమని కూడా అంటారు, అన్వేష ఈజ్ అన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విత్ ద ఫాలోయింగ్ గోల్స్. ఇది ఒక టైప్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఏ గోల్స్ కోసం దీన్ని లాంచ్ చేశారు, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని అంటే సో స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ ఎర్త్ అబ్జర్వేషన్. సో ఇట్స్ డెవలప్డ్ ప్రైమర్లీ బై ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. సో DRDO వాళ్ళు ఈ శాటిలైట్ని డెవలప్ చేశారు. సో ఫర్ స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అండ్ సో రికనెసెన్స్, ఇంప్రూవింగ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అట్ బార్డర్స్ అండ్ సెన్సిటివ్ రీజియన్స్ అని అంటాం. సో DRDO రీసెంట్గా మనకి పాకిస్తాన్తో వార్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ వారు జరగడానికంటే ముందు కొన్ని ఇష్యూస్ ఏవో అయ్యాయి కదా. సో పాకిస్తాన్ బార్డర్లో కొంతమంది టూరిస్టులని చంపేయడము, సో ఆ ఇష్యూని బేస్ చేసుకొని జరిగాయి. అలాంటి బార్డర్స్లో ఇలాంటి యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి ఏంటి, మన ఇండియా బార్డర్ అంతా కూడా సో మన కంట్రోల్లో ఉంచుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి DRDO వాళ్ళు ఈ శాటిలైట్ని లాంచ్ చేశారనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అండ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, ఇదేంటంటే అర్త్ని హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ చేస్తుంది. సో ఇందులో సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారండి. డే అండ్ నైట్, ఈవినింగ్ ఇప్పుడు డే టైం సన్లైట్ ఉంటుంది కాబట్టి ఇమేజెస్ అనేవి చాలా క్లియర్గా కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయి. సో ఇప్పుడు ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీలో ఈవెన్ నైట్ టైం కూడా, డే టైము నైట్ టైము ఎలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అయినా, అంటే వర్షం పడుతూ ఉన్నా లేకపోతే మబ్బులు ఎక్కువ ఉన్నా మంచు ఎక్కువ ఉన్నా ఎలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అయినా అర్త్ని చాలా క్లియర్గా సో 3D ఇమేజెస్ అనేది ఈ లైక్ పెలోడ్ అనేది చేస్తుంది. పెలోడ్ అంటే నథింగ్ బట్ శాటిలైట్ అనమాట. ఓకేనా, అలాగే సివిల్ అప్లికేషన్స్, ది డేటా ఫ్రమ్ EOS N1 కెన్ సపోర్ట్ అగ్రికల్చర్ మానిటరింగ్, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, సో అర్బన్ ప్లానింగ్, రీసోర్స్ మ్యాపింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో అంటే అగ్రికల్చర్ మానిటరింగ్లో కూడా సో మొన్న కరెంట్ అఫైర్స్లో మనం చెప్పాం కదా, అర్త్ అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఇండియాలో వీట్ ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎన్ని హెక్టార్స్లో పండిస్తున్నారు ఏంటి, ఇలాంటి డేటా కూడా మనం తీస్తాం. సో కాబట్టి అగ్రికల్చర్ మానిటరింగ్ మీద, ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ అండ్ అర్బన్ ప్లానింగ్, ఓకే అర్బన్ ప్లానింగ్, రీసోర్స్ మ్యాపింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో సైక్లోన్స్ కానీ అర్త్క్వేక్స్ దానివల్ల జరిగే నష్టాలు ఎప్పుడు వస్తాయి ఏంటి, సో ఈ పాడ్కాస్ట్లు ఇవ్వడానికి మొత్తం కూడా ఏంటి అని అంటే మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐ మీన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, బ్రాడ్కాస్ట్ ఏదైనా చేయడానికి
ఇవన్నీ ఇంతకుముందు కమ్యూనికేషన్ శాటిలైట్స్ని యూజ్ చేసి కూడా ఎన్విరాన్మెంట్ స్టడీ, ఎన్విరాన్మెంట్ పర్పస్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ని బేస్ చేసుకొని కూడా ఉండే. సో అలా కాకుండా ఇప్పుడు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకు థీమాటిక్ శాటిలైట్ ఉండేవి. థీమాటిక్ శాటిలైట్స్ అంటే ఏంటి అని అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసము కమ్యూనికేషన్ శాటిలైట్, అర్త్ అబ్జర్వేషన్ కోసం అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఓషన్ స్టడీ కోసం ఓషనాటిక్ శాటిలైట్స్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యూశాట్స్, ఇట్లా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క శాటిలైట్ని లాంచ్ చేసేవాళ్ళు. అలా నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ పెరుగుతాయి, ప్లస్ ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని మల్టిపుల్ పర్పస్లో ఒకే శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు. అంటే ఒకే శాటిలైట్ నుంచి టెంపరేచర్ గురించి స్టడీ చేస్తున్నారు, అర్త్ స్టడీ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ గురించి స్టడీ చేస్తున్నారు. సో అన్నిటి గురించి బ్రాడ్కాస్ట్లు అనేవి ఇచ్చేస్తున్నారు అనమాట. కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇట్లా మల్టిపుల్ పర్పస్లో ఒకే శాటిలైట్స్ని యూజ్ చేసి చేయగలిగే అంత టెక్నాలజీ ఇప్పుడు మన ఇస్రో ఇంప్రూవ్ చేసింది. అండ్ మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే సో చాలా తక్కువ ఖర్చుతో లాంచింగ్ సర్వీస్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ మన ఇస్రో అండి. సో అలాంటి పేరున్న ఇస్రోకి వరుసగా 2 ఫెయిల్యూర్స్ రావడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్ట్రెంథనింగ్ రిమోట్ సెన్సింగ్ కేపబిలిటీ. ఓకే, రిమోట్ సెన్సింగ్ కూడా బై యాడింగ్ ఇండియాస్ ఫ్లీట్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇట్ ఎన్హాన్సెస్ స్పేస్ బేస్డ్ మానిటరింగ్ క్యాపబిలిటీస్ ఫర్ బోత్ సివిలియన్ అండ్ డిఫెన్స్ పర్పస్. సో సివిలియన్ పర్పస్లో, డిఫెన్స్ పర్పస్ అన్నిట్లో కూడా సో దీన్ని యూజ్ చేయడానికి ఈ శాటిలైట్ని లాంచ్ చేశారనమాట, EOS-N1 అనే శాటిలైట్. సో ఇప్పుడు EOS-N1తో పాటు కోపెలోడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ అంటే సో థియోస్ 2 అనేది యూకేకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది కూడా. సో జాయింట్ బై థాయిలాండ్ అండ్ యూకే. అండ్ CGO-SAT టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ బై యూనివర్సిటీ స్టడీస్. సో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంటే ఆల్రెడీ ఏదో టెక్నాలజీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి, అది కమ్యూనికేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నెట్ సర్వీసెస్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన ఇండియాలో ధృవ స్పేస్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ సెంటర్ అండి. సో ధృవ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ సెంటర్ వాళ్ళు ఈ EGO-SATని లాంచ్ చేశారనమాట. అలాగే DSU-SAT, సో ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటెడ్ బై యూనివర్సిటీ స్టూడెంట్స్, ధృవ స్పేస్ వాళ్ళే దీన్ని కూడా లాంచ్ చేశారు, అంటే మన ఇండియాదే అది. సో MOI-1 ఇది ధృవ స్పేస్ వాళ్ళే లాంచ్ చేశారు. అండ్ లాచిట్ ఇది కూడా ధృవ స్పేస్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ థైబోల్ట్ 3 ధృవ స్పేసే. సో ధృవ స్పేస్ ఇదివరకు థైబోల్ట్ 1, థైబోల్ట్ 2ను కూడా లాంచ్ చేసింది, ఇది థైబోల్ట్ 3 అనమాట. ఓకేనా, ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్సే, ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. అండ్ మునాల్ వచ్చేసి సో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఇది కూడా అంతరిక్ష ప్రతిష్టాన్ నేపాల్. ఓకే, నేపాల్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి GOI, ఈ 2 కలిసి దీన్ని లాంచ్ చేశారనమాట. అంటే అది కమర్షియల్ పర్పస్. కిట్ క్యాప్సూల్ అనేది సో స్పెయిన్కి సంబంధించింది. ఎడ్యూశాట్ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్రెజిల్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ OISAT వచ్చేసి ఆల్టో స్పేస్ బ్రెజిల్. గ్యాలక్సీ ఎక్స్ప్లోరర్ ఇది కూడా బ్రెజిల్ లాంచ్ చేసింది. ఆర్బిటాల్ టెంపుల్ అనేది సో బ్రెజిల్లే ఉంది ఇది కూడా. అండ్ ఆల్డెబెరన్ వచ్చి కూడా ఇది కూడా బ్రెజిల్దే ఉంది. సంస్కార్ సత్ అంటాము, ఓకే, సంస్కార్ సత్ అని అంటాం, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఇది కూడా. లక్ష్మణ్ జ్ఞాన్పిత్ ఇండియా, ఓకే, వాళ్ళు లాంచ్ చేశారు దీన్ని. సో ఏంటది సన్కార్ సత్ అని అంటాం, ఓకే, సన్కార్ సత్. ఆయుల్సాట్ డెమాన్స్ట్రేట్ ఇన్ ఆర్బిట్ ఫ్యూలింగ్, ఇది కూడా ఇండియా వాళ్ళదనమాట. సో ఇట్లా ప్రైవేట్ స్పేస్ సెంటర్స్ ప్లస్ బ్రెజిల్, యూకే, స్పెయిన్, సో ఇట్లా మల్టిపుల్ కంట్రీస్ ప్లస్ మల్టిపుల్ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్వి కలిపి సో ఆల్మోస్ట్ 15 పెలోడ్స్. సో 1 + 15 = ఓవరాల్గా 16 పెలోడ్స్ అనేది PSLV C-62 రాకెట్ అనేది తీసుకెళ్ళింది అనమాట. సో అన్నీ కూడా ఏమైనాయంటే సో ఇప్పుడు అఫ్కోర్స్ రాకెట్ అనేది ఫెయిల్ అయింది. సో దానికి సంబంధించి NSIL కమర్షియల్ ఏం డిస్కస్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని ఇది చేస్తారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ సేమ్ సర్వీస్ని సో నెక్స్ట్ ఏంటంటే డబ్బులు తీసుకోకుండా మళ్ళీ లాంచ్ చేస్తారనమాట నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి. ఓకేనా, సో అది మనకి PSLVలో లాంచ్ చేసింది. సో యాక్చువల్లీ PSLV హిస్టరీ గురించి మనం మాట్లాడితే ఇది ఫస్ట్ ఆపరేషనల్ రాకెట్ 1990sలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో PSLVలో ఓవరాల్గా మనకి ఎన్ని వర్షన్స్ ఉంటాయంటే PSLV G వర్షన్, XL వర్షన్, DL, QL అండ్ కోరలోన్ 5 వర్షన్స్ ఉంటాయి. సో PSLV జనరల్ వర్షన్ అంటే ఏంటి అని అంటే ఈ స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉన్నాయి కదా, 6 స్ట్రాప్ అండ్ బూస్టర్స్, స్మాల్ సైజ్ స్ట్రాప్ అండ్ బూస్టర్స్ 6 ఉంటాయి.
ఓకేనా, 6 స్మాల్ సైజ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, దాన్ని జనరల్ అంటాం. సో అలాగే ఎక్సెల్ అంటే ఏంటంటే 6 లార్జ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ గానే ఉంటే దాన్ని పిఎస్ఎల్వి ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ అని పిలుస్తారు. అలా కాకుండా సో పిఎస్ఎల్వి డిఎల్ అంటే ఏంటంటే డిఎల్ అంటే 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి, డబల్ లార్జ్ అని అంటాం, 2 పెద్ద పెద్ద స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఇంకొకటి పిఎస్ఎల్వి క్యూఎల్ అంటే ఏంటంటే క్వార్టర్ లార్జ్ అంటే 4 పెద్ద పెద్ద స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. కోరాలోనే ఏంటంటే వితౌట్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఓకేనా, స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ లేకుండా ఓన్లీ వెహికల్ అనేది ఉంటుంది. జనరల్లోనేమో 6 స్మాల్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, ఎక్సెల్లో 6 లార్జ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, క్యూఎల్లో సో 4 లార్జ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, డిఎల్లో 2 లార్జ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అండ్ 1 more is కోర్ అలోన్. కోర్ అలోన్ మీన్స్ వితౌట్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. ఇట్లా 5 వెరైటీ టైప్స్ ఆఫ్ పిఎస్ఎల్వి రాకెట్స్ అనేవి మన ఇస్రో డెవలప్ చేసిందనమాట. ఓకేనా, సో ఇంకా ఇస్రో పిఎస్ఎల్విలో ఓవరాల్గా మనకు ఎన్ని ఇంజన్స్ ఉంటాయి అని అంటే సో పిఎస్ఎల్విలో 4 ఇంజన్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ వెహికల్. ఓకే, ఇది వెహికల్ అండ్ ఇది పెలోడ్ ప్లేస్. పెలోడ్ అంటే మనం ఏవైతే పెలోడ్స్ అంటే నథింగ్ బట్ శాటిలైట్స్ అండి. మీరు ఇక్కడ ఏది పెట్టి పంపిస్తారో స్పేస్లోకి మీ టార్గెట్ ఏదైతే పంపిస్తారో దాన్ని మనం పెలోడ్ అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు పంపించిన 16 పెలోడ్స్ ఈ పెలోడ్ ప్లేస్లోనే ఉంటాయి. ఇంకా కింద 4 ఇంజన్స్ ఉంటాయి. సో ఇంజన్స్లో దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ఇంజన్ అండ్ దిస్ ఈజ్ లైక్ సెకండ్ ఇంజన్ అండ్ దిస్ ఈజ్ లైక్ థర్డ్ ఇంజన్ అండ్ దిస్ ఈజ్ లైక్ ఫోర్త్ ఇంజన్. ఇలా 4 ఇంజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంజన్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి అంటే హెచ్డిపిబి అనే ఒక సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. హెచ్డిపిబి అని అంటాం. సో హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అనే ఒక ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. ఇందులో ఆక్సిడైజర్గా ఏం యూజ్ చేస్తారు అని అంటే అమోనియం పర్క్లోరైడ్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఆక్సిడైజర్గా ఏం యూజ్ చేస్తాం, అమోనియం పర్క్లోరైడ్. అమోనియం పర్క్లోరైడ్ అనేది ఆక్సిడైజర్. ఇప్పుడు హెచ్డిపిబి అనేది ఒక పైప్ త్రూ ఇంజన్లోకి వస్తుంది, ఈ ఆక్సిడైజర్ కూడా ఇంజన్లోకి వస్తుంది. ఈ ఆక్సిడైజర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యూయల్ని మండిస్తుంది. సో మండించినప్పుడు థ్రస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ థ్రస్ట్ రిలీజ్ అయినప్పుడు రాకెట్ని ఏం చేస్తుంది అంటే థ్రస్ట్ ఇట్లా పైకి పుష్ చేస్తుంది. న్యూటన్ థర్డ్ లాని బేస్ చేసుకొని వెళ్తుంది అనమాట. సో పైకి పుష్ చేస్తుంది అనమాట. ఎస్కేప్ వెలాసిటీ స్పీడ్తోని వెళ్తుంది. అందుకే గ్రావిటీని దాటి ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని పైకేస్తే సో తిరిగి మళ్ళీ కిందకు వస్తుంది, బికాస్ ఆఫ్ ఎర్త్కి గ్రావిటీ ఉంది కాబట్టి. సో రాకెట్ అనేది గ్రావిటీ ఫోర్స్ని స్కిప్ చేసి స్పీడ్గా పైకి వెళ్తుంది. దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం. సో ఎస్కేప్ వెలాసిటీకి తగ్గ స్పీడ్ని ఇవ్వడానికి అంతే థ్రస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది, రాకెట్ని ముందుకు పంపిస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే ఫ్యూయల్ అయిపోతుందో అప్పుడు ఫస్ట్ స్టేజ్ రాకెట్ నుంచి సపరేట్ అయిపోతుంది. సపరేట్ చేస్తారు, మనమే చేయాలి, ఆపరేట్ చేయాలి. తర్వాత సెకండ్ స్టేజ్లో యూడిఎంహెచ్ అనే లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజైన్ అని అంటారు. దీంట్లో నైట్రస్ ఆక్సైడ్ అనేది ఆక్సిడైజర్గా యూజ్ చేస్తారు. సో ఈ ఫ్యూయల్ని నైట్రస్ ఆక్సైడ్ మలిగిస్తుంది, థ్రస్ట్ రిలీజ్ చేసి పైకి పుష్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఇది సపరేట్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. అండ్ థర్డ్ స్టేజ్ హెచ్డిపిబి, దిస్ ఈజ్ ఆల్సో హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. సో దిస్ ఈజ్ లైక్ సాలిడ్ ఫ్యూయల్. UDMH is a type of liquid fuel, HDPB is a type of solid fuel. సో ఇక్కడ ఆక్సిడైజర్ని ఏం యూజ్ చేస్తారంటే సేమ్ అమోనియం పర్క్లోరైట్ ఆక్సిడైజర్ని యూజ్ చేస్తారు. సో ఇది కూడా మండి థ్రస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే థర్డ్ స్టేజ్ థ్రస్ట్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి రాకెట్ ఇంకా స్పీడ్ అందుకుంటుంది ప్రాపర్ ఆర్బిటర్లోకి వెళ్ళడం కోసం. ఇంకా ఫోర్త్ స్టేజ్లో కూడా UDMH ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. నైట్రస్ ఆక్సైడ్ అనేది UDMH ఫ్యూయల్. సో నైట్రస్ ఆక్సైడ్ అనేది దీనికి కూడా ఏంటంటే ఆక్సిడైజర్గా వర్క్ చేస్తుంది. సో ఇట్లా 4 స్టెప్స్ ఏమవుతుంది అని అంటే 4 ఇంజన్స్ అనేవి మనకి పిఎస్ఎల్వి రాకెట్స్లో ఉంటాయి. ఓకేనా, 4 ఇంజన్స్ ఉంటాయి. సో ఈ 1 2 3 4 పైన పెలోడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు పిఎస్ఎల్వి C62 రాకెట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ థర్డ్ ఇంజన్ థ్రస్ట్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఓవర్ స్పీడ్తోని సెల్ఫ్ రొటేషన్ ఎక్కువ జరిగిపోయి బ్లాస్ట్ అయిపోయింది. ఓకేనా, థర్డ్ స్టేజే ఫెయిల్ అయింది అనమాట. సో ఇట్లా పిఎస్ఎల్వి ఉంటుంది. ఇంకా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఇలా ఉంటాయి. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ కూడా ఇంజన్సే, వాటిల్లో కూడా ఫ్యూయలే ఉంటుంది. ఓకేనా, ఎక్స్ట్రా సపోర్ట్. ఇప్పుడు మనకి ఆర్బిటార్స్లో లోయర్ ఎర్త్ ఆర్బిటార్, మీడియం ఎర్త్ ఆర్బిటార్, లైక్ జియో సింక్రోనస్, జియో స్టేషనరీ,
జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటర్, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్, సన్ సింక్రోనస్ ఆర్బిటర్, ఇట్లా డిఫరెంట్ ఆర్బిటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇప్పుడు మార్స్లోకి మంగళయాన్ని మనం మార్స్ మీదకి పంపించాం కదా, అప్పుడు కూడా పిఎస్ఎల్వి C-25 రాకెట్ని సిల్వర్ జూబ్లీ పిఎస్ఎల్వి C-25 ఫస్ట్ అటెంప్ట్లో మార్స్ పైకి వెళ్ళిన ఘనత మన పిఎస్ఎల్వి రాకెట్ది. ఓకే, ఏ కంట్రీ కూడా హిస్టరీలో ఫస్ట్ అటెంప్ట్లో మార్స్ మీదకి సేఫ్ ల్యాండింగ్ మార్స్ మీదకి సేఫ్గా రీచ్ అవ్వలేదు. సో మన ఇండియానే ఫస్ట్ పిఎస్ఎల్వి రాకెట్టే ఫస్ట్ టైం దాన్ని సిల్వర్ జూబ్లీ C-25 సిరీస్ ఆఫ్ రాకెట్ ఫస్ట్ మార్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఎక్సెల్ వర్షన్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, ఫ్యూయల్ ఎక్కువ కావాలి కాబట్టి ట్యాంక్స్ కోసం, ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ కోసము ఇంజన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. 6 లార్జ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ని పెడతారు. సో అంత హిస్టరీ క్రియేట్ చేసిన మన వెహికల్ పిఎస్ఎల్వి. సో ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అటు ఇటు అవుతుంది, బట్ ఇదేం ఫెయిల్యూర్ కాదు. లేకపోతే సో మనం ఫెయిల్ అని చెప్పడానికి కూడా యాక్చువల్లీ అది ఫెయిల్ ఏం కాదు. ఓకే, సమ్ టైమ్స్ అట్లా టెక్నికల్ ఇష్యూస్ అట్లా అవుతుంటాయి, బట్ ఇది ఫెయిల్యూర్ రాకెట్ అయితే ఏం కాదు. ఇప్పటికే చాలా చాలా సక్సెస్ఫుల్ని ఇచ్చిన రాకెట్ ఇది. మస్తు కమర్షియల్ లాంచెస్ చేసాం పిఎస్ఎల్వి నుంచి. సో కమర్షియల్ లాంచెస్ చేసాము. సో ఎకనామికలీ, ఫినాన్షియలీ ఇస్రో ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ బాగా సక్సెస్ చేసి మన పిఎస్ఎల్వి మన ఆర్గనైజేషన్కి చాలా హెల్ప్ చేసింది కాబట్టి టెక్నాలజీ పరంగా మనం ఇంత ముందు ఉన్నాం. సో తక్కువ డబ్బులతో లాంచింగ్ సర్వీస్ ఇచ్చే ఆర్గనైజేషన్ మనది కాబట్టి ఇంకా డెవలప్డ్ కంట్రీస్ కూడా, ఈవెన్ రష్యా కానీ యుఎస్ కానీ అంత డెవలప్డ్ కంట్రీస్ కూడా మన కంట్రీని అప్రోచ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ దీని హిస్టరీ అంత ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఏం పర్లేదు. సో ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటున్నారు, ఆ టైంలో ఇప్పుడు ఇలా జరిగింది. ఈవెన్ జిఎస్ఎల్వి కూడా ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి రాకెట్ అంటాం. అందుకే పిఎస్ఎల్విని విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో ఆర్ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు. ఓకే, చాలా లైక్ మొత్తం ఏదైనా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది పిఎస్ఎల్వి హిస్టరీ గురించి మనం మాట్లాడింది. ఇది ఫస్ట్ ఆపరేషనల్ రాకెట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇంకా పిఎస్ఎల్విని యూజ్ చేసి పోయం మాడ్యూల్ని కూడా మనం లాంచ్ చేసుకున్నాం కదండి. సో పోయం మాడ్యూల్ గురించి తెలుసు కదా మీకు. పోయం పోలార్ ఆర్బిటార్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పిలుస్తారు. ఓకేనా, పోలార్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్, పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అంటాం. పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అంటాం. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. పోయం అంటే ఏంటంటే 4th స్టేజ్ని తీసేసి 4th స్టేజ్ని పెలోడ్గా మారుస్తారు. 4th స్టేజ్ని పెలోడ్గా మార్చినప్పుడు మనకి ఒక స్టేజ్ తగ్గిపోతుంది, రాకెట్ సైజ్ తక్కువ అవుతుంది, అప్పుడు స్పీడ్ ఎక్కువ వెళ్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది, టైం కూడా తక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పోయం మాడ్యూల్ని తీసుకొచ్చారు. ఫస్ట్ పోయం 1 అనేది పిఎస్ఎల్వి C-53 రాకెట్లో మనం యూజ్ చేసామండి. ఇది కమర్షియల్ లాంచ్ యాక్చువల్లీ. నెక్స్ట్ పోయం 2 మాడ్యూల్ని పిఎస్ఎల్వి C-55 సిరీస్లో యూజ్ చేసాం. ఇది కూడా కమర్షియల్ లాంచే. తర్వాత పోయం 3ని మనము పిఎస్ఎల్వి C-58లో మనము పోయం 3ని లాంచ్ చేసాము. తర్వాత పోయం 4 వచ్చి పిఎస్ఎల్వి C-60. పిఎస్ఎల్వి C-60 గుర్తుంది కదా, స్పాడెక్స్ స్పేస్ డాకింగ్ మిషన్ని మనం పంపించినప్పుడు పోయం 4ని యూజ్ చేసాం అందులో పిఎస్ఎల్వి C-60. సో ఇట్లా ఓవరాల్గా పిఎస్ఎల్విని యూజ్ చేసి 4 పోయం ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అండ్ ఫెయిల్యూర్స్ ఏంటంటే 4 ఫెయిల్స్ ఉన్నాయి. D1 ఒకటి ఫెయిల్యూర్, C-31 ఒకటి ఫెయిల్యూర్, C-61 ఒకటి ఫెయిల్యూర్, C-62 ఈ రోజుతో కలిపి నిన్నటిది కలిపి మొత్తం 4 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏం పర్లేదు. సో ఆల్మోస్ట్ 64th ఎక్స్పెరిమెంట్ ఇది. సో 64th ఎక్స్పెరిమెంట్ 13 లేదు కాబట్టి సో టోటల్గా 64. ఆ 64th ఎక్స్పెరిమెంట్లో మనకి 4 ఫెయిల్ అయినాయి, 60 సక్సెస్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది పిఎస్ఎల్వి హిస్టరీ గురించి. అండ్ ఈవెన్ 61లో కూడా అర్త్ అబ్జర్వేషన్ని లాంచ్ చేసాం, 62లో కూడా అర్త్ అబ్జర్వేషన్. సో బేసిక్గా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎందుకు మనకు అంత నెససరీ అని అంటే, సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని యూజ్ చేసి చాలా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ మనకి డేటా అనేది కలెక్ట్ చేయొచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఓషన్స్ గురించి, కమ్యూనికేషన్ గురించి, ఓకే, మన సోల్జర్స్కి బార్డర్ సెక్యూరిటీ గురించి. సో వీటన్నిటికీ మల్టిపుల్ పర్పస్లో ఈఓఎస్ శాటిలైట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా 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 మనం ఈఓఎస్ శాటిలైట్స్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇంకా పంపిస్తారనమాట. సో ఇది
దీని తర్వాత నెక్స్ట్ మనకి జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. సో జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ని జియో సింక్రోనస్ ఆర్బిటార్ లేదా జియో స్టేషనరీ ఆర్బిటార్, ఇవి రెండు ఆర్బిటార్స్లోకి లాంచ్ చేయడానికి ఈ వెహికల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇందులో జిఎస్ఎల్విలో మార్క్ 1, 2, 3 సిరీస్ ఉంటాయి. మార్క్ 3ని బాహుబలి రాకెట్ అని పిలుస్తాం. సో పిఎస్ఎల్వి పెలోడ్ కెపాసిటీ ఎంత అంటేనండి 2500 kgs పెలోడ్ని పిఎస్ఎల్వి మోసుకెళ్ళగలిగే కెపాసిటీ అనేది పిఎస్ఎల్వికి ఉంటుంది. జిఎస్ఎల్వి పెలోడ్ కెపాసిటీ వచ్చి 4000 kgs. లోయర్ ఎర్త్ ఆర్బిటార్కి అయితే 8000 kgsని కూడా తీసుకెళ్తుంది. లోయర్ ఎర్త్ ఆర్బిటార్కి 8000 kgsని తీసుకెళ్తుంది. అందుకే దీని పేరు మార్చారు ఇప్పుడు, లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అని అంటారు. లాంచింగ్ వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 3ని లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అంటారు. ఎందుకంటే ఇది జియో స్టేషనరీకే కాదు, లోయర్ ఎర్త్ ఆర్బిటార్కి కూడా వెళ్ళింది కదా, అది ఎక్కడికైనా పోతుందనేసి జస్ట్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అంటారు. ఇప్పుడు నేను ఇదెందుకు చెప్తానంటే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రెండింటిని మన ఇస్రో ప్రైవేట్ సెక్టార్స్కి ఇచ్చేద్దామని చూస్తుంది. అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇవి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో ఈ రెండు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి. సో దీన్ని ప్రైవేట్కి అప్పగిద్దామని చూస్తుందన్నమాట. ప్లస్ మన ఇస్రో వీటిని ప్రైవేట్కి ఇచ్చేసి మన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇంకా ఇలా పని అయింది మరి వీళ్ళకి పని ఉండదా అంటే కాదు. సో వీళ్ళు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ మీద రీసెర్చ్లో బిజీగా ఉన్నారు. ఓకే, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఈ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వికి రీప్లేస్మెంట్గా రాబోతుంది, ఇంకా రాలేదు, రాబోతుంది. సో ఎన్జేఎల్వి ఏంటంటే ఇది డ్యూయల్ మోడ్లో రన్ అయ్యే, డ్యూయల్ మోడ్ అంటే నథింగ్ బట్ హైబ్రిడ్ మోడల్ అనమాట. హైబ్రిడ్ మోడల్ అంటే ఎలక్ట్రిక్ ఇంజన్ ప్లస్ ఫ్యూయల్ ఇంజన్ రెండు కలిపి ఉంటాయండి. సో ఎలక్ట్రిక్ ప్లస్ ఫ్యూయల్ రెండు కలిపి ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి, నెట్ జీరో టార్గెట్ రీచ్ అవ్వడం కోసం. ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్ హైబ్రిడ్ మోడ్లో ఉంటాయి. ఇవి కన్నా సక్సెస్ అయితే స్లోగా ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్లోకి ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, గ్రీన్ ప్రొపల్లెంట్ని ఇందులో కూడా యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ లైక్ ఎన్జిఎల్వి. ఇప్పుడు మన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దీని రీసెర్చ్లో మ్యానుఫ్యాక్చరింగ్లో బిజీగా ఉంది కాబట్టి పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని ప్రైవేట్కి ఇద్దామని ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, ఇది కూడా 4 స్టేజ్ వెహికల్. సో చూద్దాం అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేసి. ఓకేనా, ప్రొపెల్లెంట్ అంటే తెలుసు కదా మీకు. ప్రొపెల్లెంట్ అంటే ఏంటంటే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపెల్లెంట్. ఒక ప్రొపెల్లెంట్ అంటే ఇక్కడ యూజ్ చేశారు కదా ఫ్యూయల్ ప్లస్ ఇక్కడ ఉంది కదా ఆక్సిడైజర్. సో ఆక్సిడైజర్, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపెల్లెంట్ అని పిలుస్తాం. సో ఆక్సిడైజర్ కంపల్సరీ ఉండాలండి ఫ్యూయల్ మండించడం కోసం. ఓకేనా, సో దట్ ఈస్ పిఎస్ఎల్వి. నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్లో విత్ ఇమేజెస్ వీడియోస్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ నేను చూపించాను. ఈ వెహికల్ ఎలా ఉంటుంది, ఇంజన్లోకి ఫ్యూయల్ ఎలా వస్తుంది, ఎలా బర్న్ అవుతుంది, ఎలా థ్రస్ట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎలా రాకెట్ అనేది పుష్ అవుతుంది, ఇవన్నీ కూడా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ పిఎస్ఎల్వి C62. ఓకే, సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్ టు ఎవ్రీవన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేసుకోండి. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్లో ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ 50% ఆఫ్ ఉంది. ఏపీపీఎస్సి 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి, 50% ఆఫ్ వస్తుంది. స్పేస్ లేదు ఇక్కడ. ఓకేనా, 50% ఆఫ్. ఊరికే ఏపీఎస్సీని ఎందుకు పెట్టానంటే వాళ్ళకి వేరే ఆఫర్స్ కూడా ఇచ్చాను, మళ్ళీ 2 కోర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారని. ఈవెన్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకి కూడా ఆ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, బై బాయ్.